శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామభాత్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 95వ భాగం. సీతాదేవిని శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో విడిచి వచ్చే మార్గంలో లక్ష్మణునితో సుమంత్రుడు గతంలో జరిగిన కథను ఇలా వివరిస్తున్నాడు. పూర్వం అత్రి కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి పవిత్రమైన చాతుర్మాస్య వ్రతాన్ని నిర్వహించుకోవడం కోసమని వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. ఒకనాడు మీ తండ్రి గారిని దశరథులు నాతో కలిసి వశిష్ఠ మహర్షిని దర్శించడానికి వెళ్ళారు. వశిష్ఠుని పక్కన ఆసీనులై ఉన్నటువంటి మహా తేజస్సాలి అయిన దుర్వాస మహర్షిని చూసి ఆ ఋషులకు వినయంగా నమస్కరించిన మీ తండ్రి గారు కుశల ప్రశ్నలు వేశారు. వారు ముగ్గురు అక్కడ ఆసీనులై అనేక విషయాలను ప్రస్తావించుకున్నారు. మాటల మధ్యలో మీ నాన్నగారిని దశరథులు దుర్వాసుని ఇలా అడిగారు. పూజ్యుడా, మా ఇక్ష్వాకు వంశం యొక్క భవితవ్యం ఎలా ఉన్నది? నా పుత్రుల ఆయు ప్రమాణాలు సౌభాగ్యం ఎలా ఉన్నదో దయతో తెలియజేయండి అన్నారు వినయంగా. అంతటి దుర్వాస మహర్షి ఇలా చెప్పసాగాడు. రాజా దశరథ, పూర్వం దేవాసుర సంగ్రామంలో విష్ణుమూర్తి దాటికి ఆగలేక దైత్యులు భృగుపత్నిని ఆశ్రయించగా ఆమె వారికి అభయం ఇచ్చింది. వారు ఆమె ఆశ్రమంలో నిర్భయంగా సంచరించసాగారు. ఆమె దైత్యులకు ఆశ్రయం ఇచ్చిందన్న కోపంతో విష్ణుమూర్తి భృగుపత్ని యొక్క శిరస్సును తన చక్రంతో ఖండించాడు. నిహతురాలే తన భార్యను చూసి భృగువు విష్ణుమూర్తిని ఇలా శపించాడు. జనార్దన, స్త్రీ అని కానీ మునిపత్ని అని కానీ ఆలోచించకుండా నా భార్యను వధించావు. నీవు మానవుడే పుట్టి పెద్ద కాలం పత్ని వియోగాన్ని అనుభవించవుగాక అన్నాడు. అంతటా అలా చెప్పించిన తర్వాత భృగువు ఎంతో బాధపడి విష్ణువు యొక్క ప్రభావం స్మరించుకుని తన యొక్క ప్రవర్తనకు పశ్చాత్తాపడ్డాడు. తిరిగి విష్ణువు ప్రతిశాపం ఇస్తాడని భయపడి విష్ణువుని స్తుతించి అర్చించాడు. భక్తవత్సలుడు విష్ణువు ముని అర్చనలు అందుకొని, ఓ మహాముని, లోకహితం కోసం నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను, నిన్ను తిరిగి శపించను అని పలికాడు. ఓ దశరథ మహారాజా, ఆ విష్ణువే నీ కుమారుడిగా మానవ జన్మ ఎత్తాడు. ఇది భృగుమహర్షి శాపఫలితం. అందువలన రాముడు భవిష్యత్తులో పత్ని ఎడబాటును తప్పక పొందుతాడు. రాముడు కోసల రాజ్యాన్ని ప్రజానురజ్యకంగా 11,000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. పిమ్మట పరమపదమైనటువంటి వైకుంఠాన్ని చేరుకుంటాడు. రాముడు అశ్వమేధము మొదలైన యాగాలను అనేకం ఆచరించి పలు రాజవంశాలను స్థాపిస్తాడు. సీతాదేవి యందు రామునకు 2 పుత్రులు కలిగి అయోధ్యందు కాక మరొక చటవారు పుడతారు. ఆ ఇద్దరిని రాముడు కోసల రాజ్యానికి పట్టాభిషిక్తిని చేస్తాడు. ఇది నిశ్చయం అని దుర్వాస మహర్షి వివరించాడు. లక్ష్మణ, ఇది విధి లిఖితం, విచారించి ప్రయోజనం లేదు, ఇది ఎప్పుడో నిర్ణయించబడింది అని సుమంత్రుడు లక్ష్మణునకు చెప్పాడు. లక్ష్మణుడు అయోధ్యకు చేరుకుని రాజభవనంలోకి తల ఉంచుకుని దీనంగా ప్రవేశించాడు. ఎదురుగా కన్నీటితో ఉన్న అన్నగారిని చూసి ఇలా అన్నాడు నమ్రతతో. అగ్రజ, మీ ఆజ్ఞ ప్రకారం జానకీదేవిని వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమ సమీపంలో విడిచి వచ్చాను. పురుషోత్తమ, ఇదంతా విధి విలాసం, దుఃఖించే ప్రయోజనం లేదు. నీవు దుఃఖంతో ఉంటే అలా ఆ వార్త ఇంకా వ్యాపిస్తూనే ఉంటుంది. నువ్వు భార్యను త్యజించి కూడా ఆమె కోసం ప్రతిపిస్తున్నావని లోకులు అనుకుంటారు. అందుకే నీవు దృఢచిత్తుడివై ఉండాలి అన్నాడు. అంతటా రాముడు, లక్ష్మణ, నా ఆజ్ఞ పాటించినందుకు నేను సంతుష్టునయ్యాను. సముచితమైన నీ మాటల వలన నాకు ఊరట కూడా లభించింది అన్నాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు రాముడు లక్ష్మణుని పిలిచి, ఓ లక్ష్మణ, కొద్ది కాలం నుండి నేను రాజకార్యాలపై శ్రద్ధ పెట్టడం లేదు. ఈ రోజు నుండి మంత్రులు కానీ పురోహితులు కానీ కార్యార్థులే వచ్చే ప్రజలు కానీ నా కోసం వస్తే వారిని వెనక్కి తిప్పి పంపకుండా నా వద్దకు పంపించు. ప్రజల కార్యమును విచారించి పరిశీలించిన రాజు మృతి చెందిన పిమ్మట నరకానికి పోతాడు. అందుకు ఉదాహరణగా నృగుడనే రాజు యొక్క వృత్తాంతాన్ని చెబుతాను విను. పూర్వం నృగుడు బ్రాహ్మణ భక్తి కలిగి సత్యవతునుడే వచనుడై పవిత్రమైన జీవితం గడుపుతూ రాజ్యాన్ని పరిపాలించేవాడు.
ఒకసారి ఆ నృగమహారాజు పుష్కర క్షేత్రములో అనేక గోవులను బ్రాహ్మణోత్తములకు దానం చేశాడు. ఆ కాలములో నిర్ధనుడై ఉంచ వృత్తిలో ఉండే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను నిత్యాగ్నిహోత్రి. అతని ఆవు దూడతో సహా మహారాజు దానం చేసినటువంటి ఆవుల్లో కలిసిపోయింది. ఆ పేద బ్రాహ్మణుడు తప్పిపోయిన తన ఆవును వెతుకుచూ వచ్చి కనకలము అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుని ఇంట తన ఆవును చూశాడు. ఆ ఆవును గుర్తించి శబలారా అని పిలిచినంతనే ఆవు తన యజమాని గుర్తుపెట్టి ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చింది. కనకల గ్రామవాసి వచ్చి ఇలా అన్నాడు, ఇది నా గోవు, దీనిని నృగమహారాజు శాస్త్రోక్తంగా నాకు దానం చేశాడు అన్నాడు. ఆ విధంగా వారు ఆవు కోసం ఘర్షణ పడి గోవును దానం చేసినటువంటి నృగమహారాజు వద్దకు వివాద పరిష్కారానికి వచ్చారు. కానీ వారికి రాజదర్శనం లభించలేదు. అందువల్ల న్యాయం జరగలేదు. అంతటా బ్రాహ్మణుల కోపంతో, కార్యార్థమే వచ్చినటువంటి మాకు నీ యొక్క దర్శనం లభించలేదు కనుక నీవు సకల ప్రాణులకు కనిపించకుండా తొండవై ఒక గుంటలో పడి ఉందువుగాక. 1000 సంవత్సరాల తర్వాత యదువంశంలో పుట్టిన వాసుదేవుడనే మహాత్ముని వలన నీవు శాపమోచనం కలుగుతుంది అని శపించి వెళ్ళిపోయారు. వివాదానికి కారణమైన ఆవును ఆ ఇద్దరూ కలిసి మరొకరికి దానం చేశారు. శాపవృత్తాంతం తెలిసినటువంటి నృగమహారాజు మంత్రుల్ని పిలిచి తన కుమారునికి పట్టాభిషేకం జరిపించమని చెప్పాడు. తన కోసం వేసవిలోనూ వర్షాకాలంలోనూ శీతాకాలంలోనూ ఏ విధమైన వేడి వర్షము చలిబాధలు లేకుండా శిల్పులచే 3 గోతులు నిర్మింపజేసుకొని చేయమని ఆదేశించాడు. అక్కడ చక్కని ఫలవృక్షాలు, నీడనిచ్చే వృక్షాలు, పూలతీగలను పొదలను నాటించి ఉద్యానవనాలు తయారు చేయించమని ఆదేశించాడు. శాపవిమోచన అయ్యే వరకు అక్కడే తొండగా పడి ఉంటానని చెప్పాడు. పిదప నృగుడు తన కుమారుడైన వసువుని పిలిచి ప్రజానురంజకంగా రాజ్యపాలన చేయమని ఆదేశించి తన గురించి చింతించవద్దని చెప్పి తాను తొండగా మారి తన కోసం నిర్మించిన గోతుల్లో చేరి శాపానుగుణంగా జీవితాన్ని గడిపాడు. రాముడు ఈ కథను చెప్పగా విన్నట్టు లక్ష్మణుడు ఇటువంటి నీతిదాయకను వదలు వినేకొలది ఇంకా విననిపిస్తోంది. అగ్రజ మరొక కథను కూడా వినిపించు అన్నాడు. అంతటా రాముడు లక్ష్మణునకు మరొక ధర్మబద్ధమైన కథను చెప్పడం ప్రారంభించాడు. లక్ష్మణ, పూర్వకాలంలో మన ఇక్ష్వాకు వంశంలోని కుమారులలో నిమి అని ఇక్ష్వాకుని యొక్క కుమారుల్లో నిమి 12వ వాడు. అతడు గౌతమ మహాముని యొక్క ఆశ్రమం సమీపమందు వైజయంతము అనే నగరాన్ని నిర్మించాడు. అతడు తన తండ్రిని తృప్తిపరచుడికై కొన్ని సంవత్సరాలు నిర్వహించి ఒక యాగాన్ని చేయ సంకల్పించాడు. వశిష్ఠుముని ఆహ్వానించి ఆ యజ్ఞం చేయించమని ప్రార్థించాడు. కానీ వశిష్ఠుడు ఇంద్రునిచే చేయబడే యాగానికి వెళ్ళవలసి ఉండటం వలన వెంటనే తాను రాలేనని ఆ యాగం పూర్తయ్యే వరకు వేచి ఉండమని చెప్పాడు. కానీ నిమి గౌతముని ఆధ్వర్యంలో యజ్ఞాన్ని చేయించాడు. ఇంద్రుని యజ్ఞం పూర్తయ్యాక వశిష్ఠుడు నిమిచేత యజ్ఞం చేయించడికై వచ్చాడు. తనకు మారుగా గౌతమునిచే యజ్ఞం చేయించాడని తెలిసి వశిష్ఠుడు రాజదర్శనం కోసం రాజమందిరానికి వెళ్ళాడు. ఆ సమయంలో నిమి నిద్రిస్తున్న వలన వశిష్ఠునకు రాజదర్శనం లభించలేదు. వశిష్ఠుడు కోపంతో, రాజా, యజ్ఞ నిర్వహణకు నా బదులు మరొకరు నియమించి నన్ను అవమానించావు కనుక నీ దేహం చైతన్యరహితముగాక అని శపించాడు. రాజర్షి నిమి వశిష్ఠుడిచ్చిన శాపం వలన క్రోధం పొంది, మహర్షి, నీ వచ్చిన విషయం తెలియక నేను నిద్రిస్తున్నాను, నన్ను అకారణంగా శపించావు, అందువల్ల నీవు కూడా నీ దేహం కూడా చైతన్యరహితం అగ్గాక అని శపించాడు. పరస్పర శాపాల వలన నిమి మహారాజు వశిష్ఠ ఋషి దేహాలు కోల్పోయి వాయువు వలె తిరగసాగారు. వశిష్ఠుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, ఓ పద్మసంభవ, నిమి శాపం వల్ల నేను దేహాన్ని కోల్పోయాను. శరీరం లేని ప్రాణులు ఐహిక ఆశ్మికాలకు ఉపయోగపడే ఏ కార్యాన్ని చేయలేరు కనుక నాకు మరొక దేహమును అనుగ్రహించువు అని ప్రార్థించాడు. అంతటి బ్రహ్మదేవుడు దయతో, వశిష్ఠ, నువ్వు మిత్రావుల రేతస్సులో ప్రవేశించు, నీవు అయోనిజులవు, ధర్మనిధులవై నా యొక్క వంశంలో ఉంటావు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. మిగతా కథను మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం.